चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, श्री वृंदावन दास ठाकुर की जय। మనము చైతన్య భాగవతం మధ్యఖండం 9వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 9వ అధ్యాయంలో అభిషేక లీలల్ని అభిషేకాన్ని చేయించుకున్నారు అడిగి మరి. తర్వాత అందరూ అభిషేకం తర్వాత ఆయనకి అలంకరణ ధూపదీప నైవేద్యాలతో ఆయనని ప్రసన్నం చేసిన తర్వాత తను ఏం చేస్తున్నారంట, తను భగవత్ స్వరూపాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్క భక్తుడిని పిలిచి తను ఏ విధంగా అంతకుముందు కృపనిచ్చారో అందరినీ కూడా పిలిచి చెప్తూ ఉన్నారనమాట. గంగాదాస్ పండితుడు ఒకసారి ఈ యవనుల యొక్క బారి నుంచి పారిపోతూ ఉంటే ఆయనని నావ తీసుకొని కాపాడానని చెప్పారు. తర్వాత అంతకుముందు ఇంకొక భక్తుడికేమో బాగా జ్వరం వస్తే ఆ జ్వరానికి తగ్గించడం కోసం స్వయంగా వైద్యుడిగా వచ్చాడు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. తర్వాత తను ఆ తాంబూలాన్ని తింటూ నృత్యం చేస్తూ ఉన్నాడు. భక్తులు ఆయనకి చామరని వీస్తూ ఉన్నారు. ఒకరేమో తన హెయిర్ స్టైల్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన పాదాల దగ్గర ఎంతమంది ఎన్ని కానుకలని ఏమేమి సమర్పించారో కూడా తెలీదు, అంతగా అన్నీ సమర్పించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా తను శ్రీధరుని పిలవమని చెప్తాడనమాట. అక్కడ అందరూ ఉన్నారు కానీ శ్రీధరుడు లేకపోయేసరికి అతన్ని తీసుకొని రండి అని చెప్పగానే భక్తులు వెళ్ళి శ్రీధర్ని తీసుకొని వెళ్ళేసి వస్తాడనమాట. ఎవరా శ్రీధర్? కోలా వేచ శ్రీధర్. కోలా అంటే అరటి దూటలు, అరటి ఆకులని అమ్ముకునేటటువంటి కోలా అంటే అరటి అనమాట. ఆ విధంగా ఆ కోలా వేచ శ్రీధర్ని పిలుచుకురావడానికి వెళ్తాడు. మరి అతను ఎలాంటి గొప్ప భక్తుడు అంటే తను యుధిష్ఠిరంత సత్యవాది, తను చెప్పినంత రేటుకే తను అమ్ముతాడు. కానీ కొంతమంది తన యొక్క స్వభావాన్ని తెలుసుకోలేరు. అందరూ కూడా కోలా వేచ శ్రీధర్ అంటేనే తనని గుర్తుపడతారు. ఎవరు కూడా ఆయన యొక్క మహాత్మ్యాన్ని ఎవరు తెలుసుకోలేరు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన సంపాదించేటటువంటి సంపాదనలో సగభాగము గంగమ్మ సేవకి ఉపయోగించే వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. మరి చాలా పేదరికంలో ఉంటాడు. తన దగ్గర ఏమి ఆస్తిపాస్తులు ఉండవండి. ఆయన ఇంట్లో అంట వర్షం పడితే వర్షము బయట అయితే ఏ విధంగా పడుతుందో ఆయన ఇంట్లో కూడా అలానే పడుతుందంట. ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఏమంటారు ఆ రేకులు ఉన్నాయో ఆ రేకుల్లో నుంచి ఆ వర్షపు దారాలు అన్నీ కూడా పడే విధంగా అన్ని రంధ్రాలు ఉండేవన్నమాట. అంత బీదరికంలో ఉండేవాడు అనమాట అతను. అయినా కానీ స్వామి ఆయన దగ్గరికి రోజు వెళ్ళి గొడవ పడుతూ ఉండేవాడు అనమాట. ఆయన చెప్పిన రేటు కంటే సగం రేటే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటూ ఉండేవాడు. అరిటాకులు ప్రతిరోజు కూడా నువ్వు ఇచ్చినటువంటి అరిటాకుల్లోనే నేను భోజనం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. తర్వాత ఎప్పుడైతే ఆయన చేతిలో నుంచి ఆ డబ్బులు నువ్వు పూర్తిగా ఇవ్వట్లేదు అని చెప్పేసి లాక్కోవడానికి ట్రై చేస్తే అక్కడి నుంచి మహాప్రభు పారిపోతూ ఉండేవాడు అనమాట. సో మరి మహాప్రభు యొక్క అందాన్ని చూసి తను మైమర్చిపోతూ ఉండేవాడు. ఆయన యొక్క మదన మోహన రూపాన్ని చూసి తనంట ఆయన ఊర్ధ్వ పుండ్రాన్ని చూసి తను ఏమీ అనలేక తనకి మైమరిచిపోతూ ఉండేవాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా
అప్పుడు శ్రీధరుడు ఏమంటున్నాడంటే నేను నీ కుక్కను అనేసి అంటున్నాడు అనమాట. సో ఆ విధంగా ఇంకేమంటున్నాడంటే నన్ను క్షమించు అనేసి అడుగుతూ ఉన్నాడనమాట. మనం అక్కడి వరకు చెప్పుకున్నాము. తర్వాత మరి ప్రతిరోజు కూడా వెళ్ళి అక్కడ కూర్చొని శ్రీధర్తో గొడవ పడుతూ ఉండేవాడు అనమాట. ఇంకా తిట్టేసి వచ్చేవాడు శ్రీధరుని. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. 178 శ్లోక నుంచి ప్రత్యాహాయి ఘరే ద్రవ్య దేహతాకి నియా ఆమారే బాకీ చూదిలే మూల్యతే చాడియా. ప్రతిరోజు కూడా నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వేం చేస్తూ ఉన్నావు, దాంట్లో సగభాగాన్ని మూల్యాన్ని నువ్వు గంగకి ఇస్తూ ఉన్నావు, ఇంకా నాకు కూడా రేటు తగ్గిస్తూ ఉన్నావే అనేసి అంటున్నాడు అనమాట. జై గంగా పూజా తుమి ఆమి తారా పీత సత్య సత్యతో మారే కాహిలు ఏ ఈ కథ. నువ్వు ఏ గంగనైతే పూజిస్తున్నావో ఆ గంగకి తండ్రిని నేను, ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను అనేసి అంటున్నాడు. కర్ణే హస్తే దేయి శ్రీధారా విష్ణు విష్ణు బాలే ఉద్దత దేకియా తారే దేయి పాత కోలే. అప్పుడు ఎప్పుడైతే మహాప్రభు ఈ విధంగా అంటున్నాడో అప్పుడు శ్రీధరుడు విష్ణు విష్ణు అనేసి అనేవాడనమాట. 2 చేతులతో తన చెవులను మూసుకునేవాడనమాట. పిల్లోడు ఇంత ఔద్యత్యాన్ని చూపిస్తున్నాడే దేనికోసము, ఈ ఆకుల కోసమా అని చెప్పేసి ఈ ఆకుల కోసమని నేనే విష్ణుని అంటున్నాడు అని చెప్పేసి తీసుకొని పో అని చెప్పి ఇచ్చేవాడు అనమాట. ఏ ఈ మాత ప్రతిదినా కారేనా కందనా కందలా శ్రీధరే అజ్ఞాన విప్రా పరమాయి చాలా. ఆ విధంగా ప్రతిరోజు కూడా తగులాట చేస్తూనే ఉండేవాడనమాట. అప్పుడు బ్రాహ్మణ పిల్లడు ఎలా చేస్తున్నాడు, చండాలులాగా చేస్తున్నాడు, చెంచలుడైపోయాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడనమాట. శ్రీధారా బాలే నామాజీ హారీలుతో మారే కాడి బీనుకి చుదీపా క్షమాకారా మోరే. అయ్యో నేను ఓడిపోయాను అనేసి అంటున్నాడనమాట. సో మూల్యం లేకుండా ఇచ్చేస్తాను అని చెప్పేసి నన్ను క్షమించు అనేసి అంటున్నాడు అనమాట. ఏకాకండ కోలాదీబా ఏకాకండ దోణా ఏకాకండ కాలమూల ఆరదోష మోరా. ఒక ముక్క పట్టే ఒక ముక్క ఆకు కాయలు ఇస్తాను, ఇంకా నా దోషం ఏమి లేదు అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉన్నాడు అనమాట. ప్రభు బోలే బాలా బాలా ఆరా నాహి దాయా శ్రీధరే బోలే ప్రభు ప్రత్యాహాన్న కాయా. మంచిది మంచిది, ఏం దోషం లేదులే అనేసి అంటున్నాడు అనమాట. రోజు ఏదైతే ఆ ఆకు ఇచ్చేవాడో ఆ ఆకులోనే చైతన్య మహాప్రభు భోజనం చేస్తూ ఉండేవాడనమాట. ఆ పట్టెలోనే, ఆ అరటాకులోనే. భక్తేరా పదార్థ ప్రభు హే నామాతే కాయే కోటి హాయ్లేవో అభక్త కైరా ఊటీలా నాచాయా. ఆ విధంగా కోటీశ్వరుడైన అభక్తుడు ఎంత ద్రవ్యాన్ని ఇచ్చిన, అంటే ఆయన ఎంత పెద్ద పెద్ద సంబరాలను తీసుకొచ్చి భగవంతుని అర్చన చేద్దాం అనుకున్నా కూడా స్వామి భగవంతుడంట దాన్ని చూడడంట. మరి ఎవరైతే భక్తుడున్నాడో భక్తితో భగవద్గీతలో చెప్తున్నారు పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త ప్రయస్యతి. సో భక్తితో పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని అర్పించిన, నీరు అర్పించిన నేను స్వీకరిస్తాను అని చెప్పాడు. ఆ విధంగా ఇప్పుడు కోలావేచ శ్రీధర్ అర్పించినటువంటి ఆ అరిటాకుని తను స్వీకరిస్తూ ఉన్నాడనమాట. అందుకనే కోటీశ్వరుడు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా భక్తి లేకుంటే దానిని తను తిరిగి చూడడు. ఏ ఈ లీలాకారి బా చైతన్య హే నాచే ఈ హారకారానేసే శ్రీధరే కోలా బేచే. మరి చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాంటి లీలలు చెయ్యాలి కాబట్టే ఈ శ్రీధరుడు, ఈ కోలావేచ శ్రీధరుడు ఈ అరటి ఆకులని అరటి దూటలని అమ్ముకుంటూ ఉండేవాడనమాట.
यही लीला लागिया श्रीधरा बेचे कोला కేరు జీతే పారే విష్ణు వైష్ణవేరా లీలా. ఈ లీలల కోసమే శ్రీధరుడు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నాడు. ఈ లీలని ఎవరు తెలుసుకుంటారయ్యా? ఎవరు తెలుసుకోవడం ఎవరికి తరమది? వీణా ప్రభు జానాయిలే కేహా నాహి జానే సేయి కథ ప్రభు కారా ఇలా సాజరానే. మరి ప్రభు తెలుపకపోతే ఎవరికి ఆసక్తి ఉంది తెలుసుకునేది? ఆ విషయాల్ని ఎవరు తెలుసుకోగలుగుతారు? ఇప్పుడు ఆ విషయాల్ని ప్రభే స్మరింపచేస్తున్నాడు, ఆయనే గుర్తుకు చేస్తున్నాడు అవన్నీ కూడా. ప్రభు బాలే శ్రీధరా దేకాహా రూప మోరా అష్టసిద్ధి దానకాజీ కారి దేహ తోరా. ఓ శ్రీధర చూడు, నన్ను చూడు, నా రూపాన్ని చూడు, ఈరోజు నీకు అష్టసిద్ధులను అన్నింటినీ కూడా ఇస్తాను అనేసి అంటున్నాడు అనమాట. మాతా తూలి చాహే మహా పురుష శ్రీధరా తమాల సమాల దేకే సేయి విశ్వంభరా. ఇంకా ఎప్పుడైతే ఆ శ్రీధరుడు తలెత్తి చైతన్య మహాప్రభు యొక్క రూపాన్ని చూశాడో తమాల వర్ణం సామల వర్ణమైనటువంటి ఆయనను చూడగానే హాతే మోహన వంశీ దక్షిణే బాలరామ మహాజ్యోతిర్మాయ సభా దేకే విద్యమాన. మరి ఎలాంటి రూపాన్ని చూశాడంట? కృష్ణ బలరాముల రూపాన్ని చూశాడు. మనము కృష్ణ బలరాముడు ఏ విధంగా నించోడు ఉంటారు? తన చేతిలో మురళిని వాయిస్తూ ఒక చేతిని బలరాముడి భుజంపై, ఆయన భుజం మీద బలరాముడి చేయి పెట్టుకొని ఉంటాడు కదా, ఆ విధంగా ఆయన అలాంటి మహాజ్యోతిర్మయ రూపాన్ని తను దర్శనం చేసుకున్నాడనమాట. కామాల తాంబూలాదేయి హాతేరావు పారే చతుర్ముఖ పచ్చాయిముఖ ఆగే స్తుతి కారే. మరి కమల ఎవరు? కమల అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆయనకి తాంబూలాన్ని అందిస్తూ ఉందంట. తర్వాత అక్కడ చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు, పంచముఖ శివుడు ఏం చేస్తూ ఉన్నారంట? కీర్తిస్తూ ఉన్నారనమాట. కృష్ణుడు బలరాముడు సహితంగా వేణువు ఊదుతుంటే లక్ష్మీదేవి తాంబూలం అందిస్తోంది, బ్రహ్మ శివులేమో కీర్తిస్తూ ఉన్నారనమాట. మహాఫణి ఛత్రధారే సీరారావు పారే. అనంతదేవుడేమో తలపైన ఛత్ర రూపంలో ఉన్నాడంట. సనక నారద సూక దేకే స్తుతి కరే. ఆ సన్నివేశాన్నంతా సనకుడు నారదుడు వీళ్ళందరూ కూడా చూసి స్తుతి చేస్తూ ఉన్నారనమాట. ప్రకృతి స్వరూప సభా జోడా హస్తకరీ స్తుతి కరే చతుర్దేకే పరమాన పరమ సుందరి. మరి ఈ పరమ సుందరీమణులకు వారందరూ కూడా ఆ నాలుగు వైపులా చేరి వాళ్ళందరూ కూడా చేతులు జోడించి స్తుతిస్తూ ఉన్నారంట. దేకి మాత్ర శ్రీధరా హాయిలా సువిస్మిత సేయి మాత డాలియా పాడిలా పృథివీత. ఆ దృశ్యాన్ని చూడగానే శ్రీధరుడు ఢమాల్ అనేసి భూమి మీద పడిపోయాడంట. ఊటా ఊటా శ్రీధరా ప్రభురాజ్ఞ హైలా ప్రభు వాక్య శ్రీధరా సే చైతన్య పాయిలా. అలా పడిపోగానే స్వామి ఓ శ్రీధర లే 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 అని చెప్పేసి అన్నాడంట. ఆ మాట వినగానే శ్రీధరుడు చైతన్యాన్ని పొందాడనమాట. ప్రభు బాలే శ్రీధరా మారే కర స్తుతి శ్రీధర బాలాయే ప్రభు మాజీ మూఢమతి. ఏమంటున్నాడంటే ఓ శ్రీధర నన్ను కీర్తించు, నన్ను స్తుతించు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అప్పుడు శ్రీధరుడు ఏమంటున్నాడంటే అయ్యో నేను ఎక్కడ స్తుతిస్తాను స్వామి, నేను బడా మూఢమతి, నేను మూర్ఖుడిని అనేసి అంటున్నాడు అనమాట. కోనా స్తుతి జానో మోయి కి మోరా సే కాతి ప్రభు బాలే తోరా వాక్య మాత్ర మోరా స్తుతి. నాకేం స్తుతి తెలుస్తుంది స్వామి అనేసి అంటున్నాడు అనమాట. నాకేమి శక్తి ఉంది మిమ్మల్ని కీర్తించే అంత అనేసి అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంట, తోరా వాక్య మాత్ర మోరా స్తుతి. నువ్వు ఏది చెప్తే అది నన్ను స్తుతించినట్టే, అది నా స్తుతియే అనేసి చైతన్య మహాప్రభు అంటున్నాడు అనమాట. వెంటనే ప్రభురాజ్ఞాయ జగన్ మాతా సరస్వతి ప్రవేశీల జాహ్వాయ శ్రీధర కారే స్తుతి. వెంటనే చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ
ఎప్పుడైతే ఇచ్చాడో వెంటనే సరస్వతీదేవి శ్రీధరుడి యొక్క నాలిక పైన వచ్చి కూర్చుందనమాట. కూర్చొని స్తుతి చేయడం ప్రారంభించాడనమాట. జయ జయ మహాప్రభు జయ విశ్వంబరా, జయ 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 నవద్వీప పురందర. ఆ మహాప్రభుకి జయము జయము, విశ్వంబరుడికి జయము జయము, నవద్వీప పురందరునికి జయము జయము. జయ జయ అనంత బ్రహ్మాండ కోటి నాథ, జయ జయ శ్రీ సచి పుణ్యవతి గర్భజాత. ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన ఈ ప్రభువుకి జయము జయము. పుణ్యవతి అయినటువంటి సచీదేవి గర్భంలో ఆవిర్భవించినటువంటి ఈ గౌరసుందరుడికి జయము జయము. జయ జయ వేద గోప్య జయ ద్విజ రాజా, జుగే జుగే ధర్మపాల కరి నానా సాజా. వేదగోప్యుడైనటువంటి ఈ ద్విజరాజుడికి జయము జయము. 1 సెకండ్, సారీ, ఇక్కడ ఉన్నాం మనం. జయ జయ వేద గోప్య జయ ద్విజ రాజా, జుగే జుగే ధర్మపాల కరి నానా సాజా. వేదగోప్యుడైనటువంటి ద్విజరాజుడికి జయము జయము. అన్ని యుగాల్లో కూడా యుగ ధర్మాన్ని పాలించడానికి వచ్చేటటువంటి స్వామికి జయము జయము. गूढ़ा रूपे संभाईला नागारे नागारे, विना तुम्ही जानाईले के जानीते पारे. గూఢ రూపంలో నీవు ప్రతి నగరం నందు తిరుగుతూ ఉన్నావు. మరి అలాంటి నువ్వే చెప్పకపోతే నీ రూపం గురించి ఎవరు తెలుసుకుంటారు? నగర సంకీర్తన చేస్తూ ఆయన ప్రతి నగరంలో కూడా తిరుగుతూ ఉన్నాడు. మరి ఆయన తెలియచేయకపోతే ఆయన లీలల గురించి ఎవరు తెలుసుకుంటారు అని చెప్పేసి శ్రీధరుడు కీర్తిస్తూ ఉన్నాడు అన్నమాట. गूढ़ा रूपे संभाईला नागारे नागारे, बिना तुम्ही जानीले के जानीते पारे. నిన్నెవరు తెలుసుకోలేరు, ఈ విధంగా నగరంలో తిరుగుతున్నావు కదా అంటున్నాడు. తూమి ధర్మ తూమి కర్మ తూమి భక్తి జ్ఞాన, తూమి శాస్త్ర తూమి వేద తూమి సర్వ ధ్యాన. నువ్వే ధర్మాన్వి, నువ్వే కర్మవి, నువ్వే జ్ఞాన భక్తివి, నీవే శాస్త్రంవి, నీవే వేదం, నీవే సర్వ ధ్యానానివి. తూమి సిద్ధి తూమి బుద్ధి తూమి భోగా జోగా, తూమి శ్రద్ధ తూమి దయా తూమి మోహ లోభ. నువ్వే సిద్ధివి, నువ్వే బుద్ధివి, నువ్వే భోగాన్వి, నీవే యోగాన్వి, నీవే శ్రద్ధవి, నీవే దయవి, నీవే లోభంవి, నీవే మోహానివి. తూమి ఇంద్ర తూమి చంద్ర తూమి అగ్ని జల, తూమి సూర్య తూమి వాయు తూమి దాన బల. మరి నువ్వే ఇంద్రుడివి, చంద్రుడివి, అగ్నివి, జలంవి, సూర్యుడివి, నీవే వాయువు, నీవే ధనము, నీవే బలము. తూమి భక్తి తూమి ముక్తి తూమి ఆజా బావా, తూమి వహాయి బేకేనా తో మారాయి జే బలా. నీవే భక్తివి, నీవే ముక్తివి, అజుడవి, భవుడవి, ఇవన్నీ కూడా నీవే, ఇవన్నీ కూడా నువ్వే, అన్నీ కూడా నీవే. పూర్వే మోరా స్థానే తూమి ఆపానే బాలీలా, తోరా గంగా దేకా మోరా చేరానా సలీలా. నువ్వు పూర్వము అంటే ఎప్పుడైతే ముందు రోజు వచ్చి గొడవ పడుతూ ఉండేవాడివి, అప్పుడు నాకు చెప్పావు, ఈ గంగ ఏదైతే ఉందో తెలుసా నీకు, ఈ గంగ నా చరణ ధూళితో కలిసి వచ్చినటువంటి నా చరణ సలీలము అని చెప్పేసి చెప్పావు నువ్వు. తాబు మోరా పాప చిత్తే నా హీలా స్మరానా. అయ్యో నేను ఎంత పాపాత్ముని, నేను అప్పుడు తెలుసుకోలేకపోయానే. నా జానీలా మూయి తోరా అమూల్య చరణా. అలాంటి అమూల్యమైనటువంటి నీ చరణాలని నేను తెలుసుకోలేకపోయానే. జేతూమి కారీలా ధన్యా గోకుల నగరా, ఏకానే హాయిలా నవా ద్వీప పురందరా. ఆ విధంగా గోకుల నగరంలో నువ్వు
తిరుగుతూ ఉన్నావు. ఆయన యొక్క చరణాలని ఆ గోకుల నగరంలో తను ధన్యం చేస్తూ ఉన్నాడనమాట. మరి ఆ విధంగా ఇప్పుడు ఈ నవద్వీప నగరంలో నువ్వు ఆ గోకుల నగరంలో ఏ విధంగా అయితే తిరిగావో ఇప్పుడు ఆ విధంగా నువ్వు తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట. రాకియా బేడాయా భక్తి శరీరా బీతారే హే నా భక్తి నవద్వీపే హాయిలా బాహిరే. శరీరం లోపల నువ్వు తిరుగుతూ ఉంటావే, ఆ విధంగా ఇప్పుడు ఆ భక్తి, అలాంటి భక్తి ఇప్పుడు నవద్వీపంలో బహిర్గతం అయ్యింది. శరీరంలో ఏ విధంగా తిరుగుతూ ఉన్నాడంట? చైతన్య రూపంలో తిరుగుతూ ఉన్నాడు. భగవంతుడి యొక్క చైతన్యం మనలో లేకుంటే మనము ఏ కార్యం కూడా చేయలేము. ఆ విధంగా ఇప్పుడు స్వామి తన భక్తి అందరికీ పంచడం కోసంగాను, భక్తిని ప్రకాశింపచేయడం కోసంగాను నవద్వీపంలో ఇప్పుడు తను తిరుగుతూ ఉన్నాడనమాట. భక్తి జోగే భీష్మతో మా జయనీలాసా మారే భక్తి జోగే యశోదాయ బందీలాతో మారే. భక్తి యోగంతో భీష్ముడు యుద్ధంలో నిన్ను జయించాడు, అంతే కదా. స్వామి ఏమన్నాడు? నేను ఆయుధాన్ని పట్టను అనేసి అన్నాడు. కానీ భక్తుడు ఏమనుకున్నాడు? నేను ఎలా అయినా సరే కృష్ణుడి చేత ఆయుధాన్ని పట్టిస్తాను అనేసి అనుకున్నాడు. ఆయన పెట్టినటువంటి ఒత్తిడిని గట్టు మీద పెట్టి భక్తుడు కోరినటువంటి కోరికని నెరవేర్చాడు. ఆ విధంగా భక్తి యోగంతో భీష్ముడితో ఓడిపోయాడు. మరి ఇంకా అదే భక్తి యోగంతో యశోదమ్మకి కట్టుబడిపోయాడు. దామోదర లీలలో ఏం చేసిందమ్మ? బెత్తాన్ని పట్టుకొని రోటికి కట్టేసింది అనమాట. భక్తి జోగేతో మారే బేచిలా సత్యభామ. అదే భక్తి యోగంతోనే సత్యభామ నిన్ను అమ్మేసింది. భక్తి వాసే తూమి కాందే కైలా గోపారామా. ఆ విధంగా ఇంకా భక్తికి వసుడవయ్యి ఏం చేశావు? గోపరామ అంటే శ్రీమతి రాధారాణి. ఆ శ్రీమతి రాధారాన్ని భుజాలపై ఎక్కించుకున్నావు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. అనంత బ్రహ్మాండ కోటి బాహేజారమానే సేతుమి శ్రీదామ గోపా బాహిలా పానే. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆయన వీళ్ళందరినీ కూడా అనంత బ్రహ్మాండాలను మోస్తూ ఉంటాడు కదా. మరి అలాంటి వాడు ఇంకేం చేశాడంట? ఈ శ్రీదామ అనే గోపుణ్ణి భుజాల మీద ఎక్కించుకొని మోసాడంట. జహా అయితే ఆపనారా పారా బావా హాయా సేయి బడా గోప్యాలోకే కహారే నా కాయా. నీవు దేని వలన జయింపబడుతువో అది మిక్కిలి రహస్యమైంది. దానిని ఎవరికి కూడా నువ్వు చెప్పకుండా ఉంటావు అనేసి చెప్తున్నాడనమాట. ఏంటి మరి ఎవరితో ఏంటి ఆ రహస్యము? దేనివల్ల భగవంతుని మనం జయించగలుగుతామంట? అదే భక్తి యోగము. ఎవరైతే భక్తి యోగంలో భగవంతుడికి శరణాగతి పొందుతారో అలాంటి భక్తులకి స్వామి స్వయంగా తనకు తాను అమ్మేసుకుంటాడు. అది సీక్రెట్. ఆ సీక్రెట్ని ఎవరికి కూడా చెప్పకుండా ఉంటావు అనేసి అంటున్నాడనమాట. ఎందుకు చెప్పకుండా ఉంటాడంట? ఎవరైతే భగవంతుణ్ణి పొందాలనుకుంటారో, ఎవరైతే ఏమంటారు పరమ భక్తులు ఉంటారో, ఎవరైతే యోగులు ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్పేసి అంటారు కదా. అందుకని చెప్పేసి ఎవరైతే పామరులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? స్వామిని ఏ విధంగా పొందాలి అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడం మాత్రమే వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు ఆయనని పొందేటటువంటి ఆ సీక్రెట్ని వాళ్ళు పొందలేరు అనమాట. వాళ్ళకి తెలియదు అనమాట. అందుకే ఇది రహస్యమైంది, అందుకే నువ్వు వాళ్ళకి తెలియచేయవు అనేసి అంటున్నాడు అనమాట. భక్తిలాగి సర్వస్థానే పారాభావా పాయి జీనియా బేడావు తుమి భక్తిలు కాయి. మరి భక్తికి వసుడై ఏమవుతాడంట? అన్ని చోట్ల కూడా ఓడిపోతాడు. ఇప్పుడు భీష్ముడి చేతిలో ఓడిపోయాడు కదా, నేను ఆయుధాన్ని పట్టనని చెప్పేసి చక్రాన్ని ఎత్తేసాడు. ఆ విధంగా భక్తుడి కోసము తన ఓటమిని తను అంగీకరించేస్తాడనమాట. జీనియా బెడాయి తుమి భక్తి లూకాయి. భక్తిని సీక్రెట్గా పెట్టేసి తను ఏం చేస్తాడంట? ఇంకా తను యోగమాయతో తనకేమీ తెలియనట్టుగా, అమాయకుడుగా, అసలు అతను ఏమి చేయనట్టుగా తిరుగుతూ ఉంటాడనమాట. సేమాయా హాయిలా చూర్నా ఆరానా హీ లాగే హేరా దేకా సకల భువనే భక్తి మాగే. మరి అలాంటి మాయ చూర్ణమైపోతుందన్నమాట. ఎప్పుడైతే భక్తి ప్రభావము పెరుగుతుందో అప్పుడు ఆ మాయ చూర్ణమైపోతుంది. మరి
అప్పుడు ఈ సకల భువనాలన్నీ కూడా అలాంటి భక్తిని కోరుకుంటూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. से काले हारिया जना दुई चार स्थाने ఏ కాలే బందీలతో మా సర్వజన జానే. అప్పటి కాలంలో ఒకరో ఇద్దరో నలుగురో నిన్ను ఓడించారు, నిన్ను నిన్ను దాసుడిగా వాళ్ళు చేసేసుకున్నారు. ఎవరంట? యశోదమ్మకి పుత్రుడిగా వచ్చాడు. యశోదమ్మ, నందమహారాజు, ఈ గోపులు ఉన్నారు, తర్వాత ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు. ఆ విధంగా ఎవరో ఇలా లెక్క పెట్టేయచ్చు, అలాంటి భక్తులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము ప్రతి ఒక్కరు కూడా నిన్ను బంధించేస్తారు అనేసి చెప్తున్నాడనమాట. ఎందుకు? స్వయంగా స్వామి తనను తాను ఇచ్చుకోవడం కోసము ఈ భక్తి యోగాన్ని, ప్రేమధనాన్ని పంచడానికి వచ్చాడు కదా. మరి అలాంటి ప్రేమధనం పొందిన వాళ్ళు ఎవరైనా స్వామిని వదిలిపెడతారా? ప్రతి ఒక్కరు కూడా ఆయనని బంధిస్తారు కదా. అందుకని చెప్పేసి శ్రీధరుడు అంటున్నాడు అనమాట, అంతకుముందు ఎవరో ఒకరు ఇద్దరు లేకపోతే నలుగురు ఐదుగురు నిన్ను బంధించారు, కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరు కూడా నిన్ను బంధించేస్తారు అనేసి అంటున్నాడు అనమాట. మహాశుద్ధ సరస్వతి శ్రీధరే రాసుని విస్మయ పాయిల సర్వ వైష్ణవా గాని. అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరూ కూడా సరస్వతీదేవి శ్రీధరుని నోటితో పలికించినటువంటి ఈ ప్రార్థనలంతా విని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. ప్రభు బలే శ్రీధర బాచియా మాగవరా అష్టసిద్ధి దిము ఆజీ తోమారా గోచారా. ఏమంటున్నాడంటే, ఓ శ్రీధర వరాలను అడుగు, ఈరోజు నీకు నేను అష్టసిద్ధులను ఇచ్చేనా? ఇచ్చేస్తాను అనేసి చైతన్య మహాప్రభు అంటున్నాడు అనమాట. శ్రీధరా బాలే ప్రభు ఆరో బోడా బాయి దాకాయా నిశ్చితే తుమి ఆరానా పారిబా. ఇంకా ఎంతసేపు మోసం చేస్తావు నాయనా నన్ను, నువ్వు నిశ్చింతంగా ఉండు అనేసి అంటున్నాడు అనమాట. ఇంకేమీ చేయొద్దు అనేసి అంటున్నాడు అనమాట. ప్రభు బాలే దరసన మోరావర్ధనాయా. అరే, ఇప్పుడు నేను నీకు దర్శనాన్ని ఇచ్చానే, ఈ దర్శనం వ్యర్థం కావద్దు కదా అనేసి చైతన్య మహాప్రభు అంటున్నాడు. ఆవశ్యపాయి బాబారా జయి చిత్తాలయా. ఇంకేమంటున్నాడంటే, సరే సరే నీకు ఇష్టమైన వరాన్ని తప్పక ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇప్పుడు దాకా అలా అంటే, ఇప్పటి వరకు నన్ను ఏం చేసావు నువ్వు? ప్రతిరోజు వచ్చి నాతో గొడవపడి నన్ను మోసం చేసావు కదా, ఇంకా ఇప్పుడు నన్ను మోసం చేస్తావా అని శ్రీధరుడు అంటే, అప్పుడు అంటాడు, సరే సరే అలా కాదులే, నీకు ఏది కావాలో అదే ఇస్తానులే అనేసి అంటున్నాడు. 1 సెకండ్, నేను ఓకే సారీ. ప్రభు బోలే దరసేనా మోరా వర్ధనాయా అవశ్య పాయి బారా జయి చిత్తలాయ. ఇప్పుడు నా దర్శనం వేస్ట్ అవ్వదు కాబట్టి నేను నీకు వరాన్ని ఇస్తాను అనేసి అంటాడనమాట. మాగా పూనా పూనా బాలే విశ్వంబరా శ్రీధర బాబాయే ప్రభు దేహాయే వరా. మాటికి విశ్వంబరుడు వరాన్ని అడుగు అనేసి అంటూ ఉన్నాడనమాట. అప్పుడు శ్రీధరుడు అంటున్నాడు అనమాట, సరే నాకు ఈ వరం కావాలి అని చెప్పేసి అడగడం మొదలుపెట్టాడు. జయ బ్రాహ్మణ కాడి నీలా మోరా కోలా పాత శ్రీ బ్రాహ్మణ హావుక మోరా జన్మ నాదా. ఏ బ్రాహ్మణ పుత్రుడైతే నా షాపులోకి వచ్చి ఈ అరటాకుల గురించి నాతో గొడవ పడుతూ ఉండేవాడు కదా, ఆ పిల్లోడే నా జన్మలకి నాదుడు కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. జయ బ్రాహ్మణ మోరా సంగే కారీలా కందాలా మోరా ప్రభు హావుక తారా చరానా జుగాల. రోజు నాతో తగు పడుతూ ఉండేవాడు కదా, ఆయన యొక్క చరణ పద్మాలు ఏవైతే ఉన్నాయో, చరణ యుగలం ఏదైతే ఉందో ఆయన నాకు ప్రభు అవ్వాలి అని కోరుకుంటున్నాను అనేసి అంటున్నాడు అనమాట. బలితే ప్రేమ బాడాయే శ్రీధారే దూయి బాహు తూలి కాందే మహా ఉచ్చేశ్వరే. ఆ విధంగా ఆ శ్రీధరుడు పలుకుతూ ఏం చేస్తూ ఉన్నాడంట, 2 చేతులను ఎత్తేసి గట్టిగా హరి హరి అని చెప్పేసి గట్టిగా ఉచ్చస్వరంతో ఏడుస్తూ ఉన్నాడనమాట. శ్రీధరే భక్తి దేకి వైష్ణవాస కాల అన్యోన్య కాందేనా సాబా హాయిలా విహల్వా. అందరు కూడా శ్రీధరుడు భక్తి చూసి వీళ్ళందరూ కూడా ఏడవడం మొదలు పెట్టేశారండి. హాసి బాలే విశ్వంబారా సూనాహా శ్రీధరా ఏక మహారాజా కారో తోమారే ఈశ్వరా. అప్పుడు చైతన్య మహాప్రభు అంటున్నాడు అనమాట,
శ్రీధర అలా కాదయ్యా, ఒక గొప్ప రాజ్యానికే నిన్ను రాజు చేసేస్తాను అనేసి అంటున్నాడు అనమాట. శ్రీధర బాలాయే మాజీ కీచూయి నా ఛాయా చాజా హే నకర ప్రభుజేనా తోరా నామా జాగా. అయ్యో స్వామి, నాకు ఏమీ వద్దు, నీ నామం గానం చేసే విధంగా నన్ను అనుగ్రహించు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ప్రభు బాలే శ్రీధరా ఆమారా తుమి దాసా ఏతే కదే కిలా తుమి ఆమారా ప్రకాశ. అప్పుడు అంటున్నాడు అనమాట, శ్రీధర నువ్వు నా దాసుడివి, అందువల్లనే ఇప్పుడు నా యొక్క ప్రకాశాన్ని నువ్వు చూసావు అనేసి అంటున్నాడు అనమాట. ఏతేకేతో మారా మాతి బేదానా హాయిలా వేద గోప్య భక్తి జోగా తోరే ఆమె దిలా. ఇంకా ఇప్పటి నుంచి నీ మతి ఎప్పుడు కూడా చెలించదు, వేద గోప్యమైనటువంటి భక్తి నేను నీకు ఇప్పుడు ఇస్తున్నాను అని చెప్పేసి వరాన్ని ఇచ్చాడనమాట. జయ జయ ధ్వని హైలా వైష్ణవ మండాలే శ్రీధర పాయిల వరా సునీల సకాలే. అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు అందరూ కూడా జయ జయ ధ్వనులు అందరూ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా శ్రీధరుడు వరాన్ని పొందిన అవన్నీ కూడా విన్నారనమాట. ధన నహి జన నహి నాహి కా పాండిత్య కేచిని బేయే సకాల చైతన్యేరా భృత్య. ఏమడిగాడండి? ధనం అడగలేదు, జనం అడగలేదు, పాండిత్యం అడగలేదు. ఏమడుగుతున్నాడు? కేవలం చైతన్యుడి యొక్క భృత్యుడిగా ఉండాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. మరి అలాంటి భృత్యులని, అలాంటి సేవకులని ఎవరు గుర్తించగలరు? మనం గుర్తించగలుగుతామా అనేసి బృందావన్ దాస్ ఠాకూర్లు అంటున్నారనమాట. కీ కరీబే విద్యాదాన రూపాదేశ కూలే అహంకార బాడి సభా పడయే నిర్మూల. ఏంటంటే ఈ విద్య, ధనము, రూపము, యశస్సు, కులము ఇవన్నీ ఏం చేస్తాయండి? ఏమీ చెయ్యవు. ఏం చేస్తాయంట? మన లోపల ఉన్నటువంటి అహంకారాన్ని ఇంకా పెంచుతాయంట. అలా పెంచి మనని నిర్మూలం చేసేస్తాయి. కాలామూల బేచియా శ్రీధర పాయిలా జహా కోటి కర్పే కోటీశ్వర నాదేకి బాతహా. ఏం చేస్తున్నాడండి శ్రీధరుడు? అరటి దూటలను అమ్ముకునేవాడు. అతను కోటి కల్పాల్లో కోటీశ్వరుడు, దానిని చూడలేడు. అతని యొక్క ఐశ్వర్యాన్ని ఎన్ని కోట్లు ఉన్న ఆస్తిపరుడు కూడా తనని చూడలేడు, పొందలేడు అన్నమాట. అహంకార ద్రోహ మాత్ర విషమే ఆచే ఆదా పాత ఫల తారా నా జానాయే పాచే. మరి ఈ విషయాల్లో ఉన్నటువంటి అహంకారం ఏం చేస్తుందంట? ద్రోహం చేస్తుంది అన్నమాట. అది మనని అధోలోకానికి పడవేస్తుంది అనమాట. అంటే ఈ విషయవాంఛలపైన మనకు ఉన్నటువంటి మక్కువ మనని అధోలోకానికి పడవేస్తుంది. దేకి మూర్ఖ దరిద్ర జేసు జానే రహాసే కుంభి పాకే జాయాసే ఈ నిజ కర్మ దోషే. మరి ఎవరైతే ఇలాంటి గొప్ప భక్తులని దరిద్రులుగా చూస్తారో, వాళ్ళని ఎవరైతే పరిహసిస్తారో, వాళ్ళ యొక్క ఏదైతే ఈ కర్మ వాళ్ళు చేసేటటువంటి ఈ కుకర్మ ఏదైతే ఉందో ఆ కర్మతో వాళ్ళు కుంభిపాకం అనే నరకంలో పడిపోతారంట. అంటే వైష్ణవులని దరిద్రులు అనుకునేవాళ్ళు, వైష్ణవులని అపరాధం చేసేవాళ్ళు, వైష్ణవులని మూర్ఖులు అనుకునేవాళ్ళు కుంభిపాకం అనే నరకానికి వెళ్తారనమాట. వైష్ణవాచి నీతే పారే కాహారాసే కాతి ఆచాయే సకాల సిద్ధి దేకియే దుర్గాతి. మరి వైష్ణవులని గుర్తించిన వాడంట అన్ని సిద్ధులు కూడా ఆయన దగ్గర ఉంటాయన్నమాట. వాళ్ళు ఎలా కనిపిస్తారంట? దుర్గతిలో ఉన్నట్లు కనిపిస్తారంట. అందుకే వైష్ణవులని గుర్తించే శక్తి ఎవరికి ఉంటుంది? ఎవరికి కూడా ఆ శక్తి లేదు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. అందుకే వైష్ణవుల యొక్క వేషభూషణని, వాళ్ళ యొక్క ప్రవర్తనని చూసి వాళ్ళు నీచులు అని ఎవరు అనుకోవద్దు అనమాట. ఎందుకంటే తన హృదయంలో నిరంతరము భగవంతునితో కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడు కూడా భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉంటారనమాట. మరి ఈ కోలావేచ శ్రీధరుడు ఎలా ఉన్నాడు? పరమ దరిద్రుడు,
పేదరికంలో ఉంటాడు. ఆయనను చూసి ఎవరు కూడా ఆయన అంత గొప్ప భక్తుడని ఎవరు కూడా తెలుసుకోలేరు. ఇప్పుడు స్వామి స్వయంగా వచ్చి నీకు అష్టసిద్ధులను ఇస్తాను, గొప్ప రాజ్యానికే రాజును చేస్తాను అంటే ఏమన్నాడు? వద్దు స్వామి, ఇంకా ఎన్ని రోజులు నాతో మజాక్ చేస్తారు? అలా కాదు, మీ యొక్క పాద పద్మాలని నేను ఎప్పుడూ మర్చిపోవద్దు, నీ నామాన్ని నేను ఎప్పుడూ కీర్తించాలి, నాకు ఎలాంటి వరాలు వద్దు అని చెప్పేసి తను వేడుకుంటూ ఉన్నాడనమాట. అందుకే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే, అలాంటి గొప్ప భక్తుల పట్ల అపరాధం చేస్తే కుంభీపాక నరకానికి వెళ్తారు, మరి అలాంటి భక్తులను ఎవరు గుర్తించగలుగుతారు అని చెప్పేసి అంటున్నాడనమాట. కోలాబేచ శ్రీధర తాహారాయ సాక్షి భక్తి మాత్ర నీలాష్ట సిద్ధికే ఉపాక్షే. ఈ కోలాబేచ శ్రీధరుడు గొప్ప ఎగ్జాంపుల్. ఎందుకో స్వామి స్వయంగా అష్టసిద్ధులని ఇచ్చేస్తాను అంటే, నాకేమొద్దు అష్టసిద్ధులు, నాకు భక్తి ఇస్తే చాలు అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాడనమాట. జయతా దేకా వైష్ణవేరా వ్యవహార దుఃఖ నిశ్చయ జాని హాసేయి పరమానంద సుఖ. ఆ విధంగా ఈ వైష్ణవులందరూ కూడా చూడడానికి దుఃఖంలో ఉన్నట్టు కనిపిస్తారంట, కానీ అంతరంగంగా వాళ్ళు పరమానంద సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, అది తెలుసుకోండి అనేసి చెప్తున్నారనమాట. విషయామాదాందా సభా కిచుయి నా జానే విద్యా మాదే దానా మాదే వైష్ణవ నాచినే. ఎవరైతే ఈ విషయ మదాంధులు ఉంటారో వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోలేరు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యకి గర్వంతో ఉంటారో, ధనానికి గర్వంతో ఉంటారో వాళ్ళు ఈ వైష్ణవులని తెలుసుకోలేరు. భాగవత పడియా ఓకారో బుద్ధి నాసా నిత్యానంద నిందాకారే జాయి బేకా నాసా. మరి భాగవతాన్ని చదివి కూడా వాళ్ళ బుద్ధి నశిస్తూ ఉందంట. భాగవతాన్ని చదివి కూడా భగవంతుడి యొక్క కృపని తెలుసుకోక ఇలాంటి భక్తులని నిత్యానందుని నిందిస్తూ ఉంటారనమాట. అలాంటి నిందలతో వాళ్ళు నాశనం అవుతూ ఉంటారు. శ్రీధర పాయిలవరా కార్యస్తవనా ఇహ జయి సునే తారే మీలే ప్రేమాధన. మరి ఈ శ్రీధరుడు స్తుతించినటువంటి స్తుతిని ఎవరైతే వింటారో వారికి ప్రేమధనం లభించుగాక. ప్రేమ భక్తి హాయా ప్రభు చరణారా విందే సేయి కృష్ణ పాయి జే వైష్ణవ నాహి నిందే. ప్రభు యొక్క చరణార విందాల యందు ప్రేమ భక్తి కలుగును. ఎవరైతే వైష్ణవుని నిందింపడో వాళ్ళకి కృష్ణుడు దొరుకుతాడు. నిందాయ నాహి కా కార్య సాబే పాప లాభ ఏతేకే నా కార్య నిందా మహాభాగా. నిందింపడానికి పనే లేదు, మరి అది ఏంటిదంట, కేవలం పాపం మాత్రమే లభిస్తుందన్నమాట. అందుకనే ఈ మహాభాగవతులు ఎవరైతే ఉన్నారో మహాభాగవతులు ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా నిందించరండి. ఎందుకు? వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క అంశాలు, వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులుగానే వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఆనిందు కాయి జే సకృత కృష్ణ బాలే సత్య కృష్ణ తారే ఉదారి బాహేలే. ఒక్క మారు కృష్ణ అని అంటే అతను కృష్ణుణ్ణి చాలా సులభంగా ఉద్ధరింపచేస్తాడు అంట. ఎందుకు? తన హృదయంలో కపటం లేదు, తను ఎప్పుడు కూడా ఎవరిని కూడా అపరాధంగా తను చెయ్యడు కాబట్టి. అందుకని చెప్పేసి అలాంటి వాణ్ణి, ఎవరిని నిందింపని వాణ్ణి ఒక్కసారి కృష్ణ అంటే కూడా ఉద్ధరించేస్తాడంట. వైష్ణవేరా పాయే మోరా ఏ నమస్కారా శ్రీ చైతన్య నిత్యానంద హౌకా ప్రాణమోరా. ఈ వైష్ణవ చరణాలకి నా యొక్క ప్రణామాలు, నా యొక్క నమస్కారాలు. ఈ చైతన్యులు నిత్యానందులు నా ప్రాణమగుగాక. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జానా బృందావన దాస తాచు పాదయుగే గాన. ఈ కృష్ణ చైతన్య చంద్రుడు నిత్యానందులు చంద్రుడు ప్రాణములు గగుగాకు బృందావన దాస్ ఠాకూర్ల వారు పదయుగులాన్ని కీర్తిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఈ శ్రీధర
శ్రీధర చరిత్ర అనే వర్ణనము ఈ 9వ అధ్యాయము కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు మహాప్రకాశాన్ని చూయించబోతూ ఉన్నాడు అనమాట 10వ అధ్యాయంలో. మోరా బదుయా గౌరా గుణ నిధియా, ఓ నా బంధువులారా. ఇప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ల వారికి మనం అందరం బంధువులం అయిపోయామండి. మనం ఎంత అదృష్టవంతులం, మనని బంధువులు చేసేసాడనమాట. ఓ నా బంధువులారా, ఇప్పుడు ఈ గౌరాంగ సుందరుడు గుణాలకి నిధి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. జయ జయ మహాప్రభు శ్రీ గౌరా సుందరా, జయ జయ నిత్యానంద ఆనాది ఈశ్వర. ఆ గౌరసుందరుడైనటువంటి మహాప్రభువుకి జయము జయము, అనాది ఈశ్వరుడైనటువంటి నిత్యానంద మహాప్రభువుకి జయము జయము. హే నామాతే ప్రభు శ్రీధరే రేవారాధియా, నాడా 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 బాలే మస్తకడులాయియా. ఈ విధంగా శ్రీధరునికి వరాలు ఇచ్చినటువంటి ఆ ప్రభువుకి ఇంకా నాడా 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 అని తల ఊపేటటువంటి ఆ గౌరసుందరుడి ఏం చేస్తూ ఉన్నాడంట, తల ఊపుతూ అద్వైత ఆచార్యుని పిలుస్తూ ఉన్నాడంట. ప్రభు బలే ఆచార్య మాగహానిజ కార్య, జే ముగిలు తాపాయిలు బాలయే ఆచార్య. ఏమంటున్నాడంటే, ఆచార్య నువ్వు ఏదైనా వరాన్ని అడుగు అనేసి అంటున్నాడు అనమాట. ఇంకా అద్వైతాచార్యులు జే మాగీలు తాపాయిలు బాలయ్య ఆచార్య అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆచార్య నేను ఏది అడగాలనుకున్నాను అది నువ్వు ఇచ్చేసావు అనేసి అంటూ ఉన్నాడు అనమాట. హుంకారాకారియే జగన్నాథేరానందనా, హే నా శక్తి నాహి కారో బాలితే వచన. ఈ జగన్నాథ మిశ్రనందుడైనటువంటి మహాప్రభు హుంకారం ఇస్తూ ఉంటే ఆయనని ఏ విధంగా వర్ణించాలో ఎవరికి కూడా, ఏం మాట్లాడాలో కూడా ఎవరికి కూడా శక్తి లేకుండా ఉందన్నమాట. మహాప్రభు యొక్క ఆ దర్శనాన్ని, మహాప్రభు యొక్క ఆ ప్రకాశాన్ని చూస్తూ వాళ్ళందరూ కూడా విస్మతులైపోయారనమాట. మహాపరాకాశ ప్రభు విశ్వంబర రాయ, మహాప్రకాశాన్ని తను ఇప్పుడు చూపిస్తున్నాడు అనమాట. గదాధర జోగాయ తాంబూల ప్రభు కాయ. ఆ గదాధర పండితుడు మహాప్రభుకి తాంబూలాన్ని అందిస్తూ ఉన్నాడంట, ఆయనేమో తింటూ ఉన్నాడనమాట. ధరణి ధరేంద్ర నిత్యానందధారే చిత్ర, సన్ముఖే అద్వైతాది సభ మహాపాత్ర. 3 అధ్యాయాల నుంచి చూస్తున్నాము నిత్యానంద మహాప్రభు చిత్రాన్ని పట్టుకుంటాడు. ఎందుకు, తన ఆదిశేషుడు కదా, ఎప్పుడు ఆదిశేషంలో ఆది పర్యంకంలో ఆయన ఉంటాడు కదా, అందుకని చెప్పేసి ఆయన చిత్రాన్ని అలానే పట్టుకుంటూ ఉన్నాడు అనమాట. అద్వైతాచార్యుడు ఇంకా ఈ మిగిలిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ముందు నించొని రకరకాలుగా సపర్యలు చేస్తూ ఉన్నారనమాట. మురారి రే ఆజ్ఞాహైలా మోరా రూప దేకా. ఇప్పుడు మురారి గుప్తుడి దగ్గరికి వచ్చేసింది. మురారి గుప్తుడిని పిలిచి ఇప్పుడు నన్ను చూడు అనేసి అంటున్నాడు అనమాట. మురారి దేకియే రఘు నా తాపారతేకా. మురారి గుప్తుని పిలిచి ఇప్పుడు నన్ను చూడు అనేసి అన్నాడు కదా. నన్ను చూడు అనగానే మరి మురారి గుప్తుడికి ఎలాంటి దర్శనాన్ని ఇచ్చాడంట. ఇందాక శ్రీధరుడికి కృష్ణ బలరాముడిగా వేణు వాయిస్తూ పంచముఖ షణ్ముఖలు కీర్తిస్తూ ఉంటే రమాదేవి కిల్లి అందిస్తూ ఉంది. అలాంటి దర్శనాన్ని తను చేసుకున్నాడు. మరి ఇక్కడ మురారి గుప్తుడు ఏం దర్శనం చేసుకుంటూ ఉన్నాడు, శ్రీ రఘునాథ శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడనమాట. దుర్వాదాదాల శ్యామ దేకేసే ఈ విశ్వంబరా, వీరాసానే బాసియాచే మహాధనుర్ధరా. ఇప్పుడు ఆ విశ్వంబరుడు దుర్వాధల శ్యామునిగా ఇచ్చాడంట. శ్యామ రూపంలో ఉన్నటువంటి రామచంద్రుడు ఆయన చేతిలో విల్లును పట్టుకొని వీరాసనంలో కూర్చొని ఉన్నటువంటి ఆ దర్శనాన్ని ఇప్పుడు మురారి గుప్తుడు చేసుకుంటూ ఉన్నాడనమాట. ఎందుకు మురారి గుప్తుడికి రాముడి అవతారంలో దర్శనం ఇచ్చాడంటే, మురారి గుప్తుడు సాక్షాత్ హనుమంతుడు, ఆయన హృదయంలో ఎప్పుడు శ్రీరామచంద్రుడే ఉంటాడు. అందుకని చెప్పేసి రాముడి అవతారంలో తనకి దర్శనం ఇచ్చాడనమాట. జానకి లక్ష్మణ దేకి వామైతే దక్షిణే, చౌదీకే కారియే స్తుతి వారేంద్రగానే. మరి ఎలా ఉన్నాడంట, వామ భాగంలో జానకీదేవి, ఆ దక్షిణ భాగంలో లక్ష్మణుడు, తర్వాత అక్కడ 4 దిక్కుల్లో ఆ వానరేంద్రులు అందరూ కూడా కూర్చొని స్వామిని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఏ విధంగా అయితే మనము రామ్ దర్బార్ దర్శనం చేసుకుంటామో ఆ విధంగానే సేమ్ అలానే ఆయనకి దర్శనం ఇచ్చాడనమాట. ఆపన ప్రకృతి బాసే జే 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 హే నావానరా, సకృత దేకియా మూర్ఛ పాయిలా వైద్యవరా. మరి మురారి గుప్తుడు డాక్టర్ కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ మురారి గుప్తుడు ఏమైపోయాడంట, ఆ ప్రకాశాన్ని ఎప్పుడైతే ఆ రూపాన్ని చూశాడో
డమేల్మని మూర్ఛపోయి పడిపోయాడనమాట. మూర్ఛిత హాయియా భూమే మురారి పడిలా చైతన్య రాఫాందే గుప్తా మురారి రాహిలా. ఆ మురారి గుప్తుడు మూర్ఛితుడే భూమి మీద పడిపోయాడనమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క వలలో చిక్కుకొని పోయాడు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారనమాట. డాకీ బాలే విశ్వంబరా ఆరే రే వాడారా పాసరిలి తోరే పోడా ఇలా సీతా చోరా. అప్పుడు విశ్వంబరుడు పిలుస్తున్నాడు అనమాట, ఓరి వానరుడా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడంట. మర్చిపోయావా నువ్వు? లే, సీతని దొంగలించినటువంటి ఆ దొంగలున్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళావే, అక్కడ వెళ్ళి నిప్పు పెట్టేసి వచ్చావే నువ్వు అనేసి అంటున్నాడు అనమాట. నువ్వు నిప్పు పెడితే వాళ్ళు ఏం చేశారు? నీ వాలానికి నిప్పు అంటించారు, నువ్వు మర్చిపోయావా అనేసి అంటున్నాడు అనమాట. తూయి తారా పూరి పడి కైలి వంశక్షయ సేయి ప్రభు ఆమె తోరే దిలా పరిచయ. వాళ్ళ వంశాన్ని అంతా కూడా క్షయం చేసేసావు, వాళ్ళ ఏమంటారు ఊరికంతా కూడా నిప్పంటించేసావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అవన్నీ నేను గుర్తుకు చేయాలా నీకు? సరేలే అనేసి అంటున్నాడు అనమాట. ఊటా ఊటా మురారి ఆమారా తుమి ప్రాణా ఆమి సేయి రాఘువేంద్ర తుమి హనుమానా. లే లే మురారి లే అనేసి అంటున్నాడు అనమాట. నువ్వే నా ప్రాణానివి, నేనే నీ రామచంద్రుణ్ణి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా నువ్వే నా హనుమంతుడివి అనేసి అంటున్నాడు. సుమిత్రానందానా దేకా తోమారా జీవానా జారే జియాయిలే అని సే గంధమాదనా. సుమిత్రానందనుడు లక్ష్మణుడు ఎప్పుడైతే మూర్చపోయాడో నువ్వు గంధమాదన పర్వతానికి వెళ్ళి పర్వతాన్ని తీసుకొని వచ్చావే, రక్షించావే. ఆ జీవన స్వరూపుడు, నీ జీవన స్వరూపుడైనటువంటి ఆ సుమిత్రానందుని చూడు చూడు అనేసి లేపి మరీ చూపిస్తూ ఉన్నాడనమాట. जानकी राचराने काराहा नमस्कारा जारा दुःख देखी तुम्ही कांदिला पारा. ఇంకా ఎవరి దుఃఖాన్ని నువ్వు చూసి ఎంతగా ఏడ్చావు. సీతమ్మంట అశోక వాటికలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ హనుమంతుల వారు ఆ సీతమ్మని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఎంతో ఏడ్చాడంట హనుమంతుడు. ఇంకేం చేసావు నువ్వు? ఆ సీతమ్మ ఆ జానకి చరణాలకి నమస్కరించావు కదా, ఇప్పుడు లే, జానకితో సహా వచ్చారు కదా, లే నమస్కరించు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. చైతన్య రావాకే గుప్తా చైతన్య పాయిలా దేకియా సకల ప్రేమే కాందితే లాగిలా. ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క మాటలని వినగానే మురారి గుప్తుడికి మేలుకొచ్చేసిందనమాట. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడ్చేస్తూ ఉన్నారు. शुष्काकाष्ठाद्रावे सूनी गुप्तेरा क्रंदना విషేదే ద్రావిలా సాబా భాగవత గణ. ఆ మాట వింటే అక్కడ ఉన్నటువంటి చెక్కలు మొద్దులు రాళ్ళు కూడా కరిగిపోతూ ఉన్నాయంట. మరి అక్కడ ఉన్నటువంటి భక్తుల హృదయాలు ఎలా కరిగిపోయి ఉంటాయి? మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాలంతా కూడా ద్రవించిపోయాయి అన్నమాట. ఆ భాగవతుల హృదయాలన్నీ కూడా పూనారాపి మురారి రే బాలే విశ్వంబరా జేతో మారా అభిమాత మాగిలా హవరా. మురారి గుప్తుడితో అంటున్నాడు అనమాట, సరే ఇప్పుడు నీకు వరాన్ని ఇస్తాను, వరాన్ని కోరుకో అనేసి అంటున్నాడు. స్వామి భక్తులందరినీ పిలిచి ఆయన స్వరూపాన్ని చూయించి వాళ్ళకి నచ్చిన రూపంలో దర్శనమిస్తూ వాళ్ళకి వరాలు ఇవ్వడానికి సిద్ధమైపోయాడనమాట. మనము పొద్దున భాగవతం క్లాస్లో చెప్పుకున్నాము, పరమశివుడు ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? నీకు ఇష్టమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను ఏ రూపంలో చూడాలనుకుంటున్నారో అలాంటి మాధుర్యమైనటువంటి రూపాన్ని నాకు దర్శనాన్ని ఇవ్వు అనేసి చెప్తున్నాడు. అందుకే ఇక్కడ స్వామి ఏం చేస్తున్నాడు, ఏ భక్తుడు ఏ రూపాన్ని కోరుకుంటున్నాడో ఆ రూపంలో ఆ భక్తునికి ఆయన దర్శనమిచ్చి ఆయనని ప్రసన్నుని చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయనకి దాసుడిని అయిపోతున్నాడు. నేను అహం భక్త పరాధీన, భక్తుడికి ఆధీనంలో ఉంటాను. ఏ విధంగా ఆధీనత్వాన్ని తీసుకుంటాడంట? వాళ్ళు చేసేటటువంటి ఆ నిస్వార్థపు సేవ ఏదైతే ఉందో, ఏం చేస్తున్నారండి వాళ్ళు? పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్తా ప్రయస్య, ఆ భక్తితో భగవంతుడిని సేవిస్తూ ఉన్నారు. దానికోసం భగవంతుడు తనకు తాను వాళ్ళకి లొంగిపోతూ ఉన్నాడనమాట. ఆ విధంగా నీ అభిమతాన్ని అంటే నీ ఇష్టానుసారంగా నీ కోరికని నువ్వు కోరుకో అనేసి అంటూ ఉన్నాడనమాట. మురారి బాలాయే ప్రభు ఆరానా హి జాచా
హే నకార ప్రభు జేనా తోరా గుణ గాయా. అయ్యో స్వామి నేనేం కోరుతాను అనేసి మురారి అంటున్నాడు అనమాట. ఒకటి నా కోరిక, నిరంతరం నిన్ను కీర్తిస్తే చాలు, నిన్ను కీర్తించే విధంగా నన్ను అనుగ్రహించు అనేసి చెప్తున్నాడు అనమాట. ఆల్రెడీ హనుమంతుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎక్కడెక్కడ రఘునాథుడి యొక్క కీర్తనం జరుగుతూ ఉందో అక్కడ హనుమంతుడు అక్కడ సాక్షాత్తు అక్కడ వచ్చి ఉంటారు. మరి అలాంటి హనుమంతుడు ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు చూసారా, నాకేమొద్దు స్వామి నీ కీర్తనం ఉంటే చాలు అనేసి అంటూ ఉన్నాడు అనమాట. నిన్ను నిరంతరం కీర్తించేటట్టుగా నన్ను అనుగ్రహించు అనేసి అంటున్నాడు. जेतेटाई प्रभु के ने जन्मा नाही मोरा తాదాయి జేనా స్మృతి హాయా తోరా. నేను ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జన్మించినా కానీ ఎప్పుడు కూడా నా స్మృతిలో మీరుండాలి అనేసి అడుగుతున్నాడు. జన్మతో మారా జేసాబా ప్రభు దాసా తాసా బారా సంగే జేనా హాయా మోరా వాసా. జన్మల్లో కూడా నీ దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సాంగత్యం నాకు కలగాలి. తూమి ప్రభు మూజీ దాసా హాయి నాహి జాదా హే నా సత్యకార ప్రభు నా ఫేలి హాతాదా. ఒకవేళ నేను దాసుడిననే సంబంధం లేకపోతే అక్కడికి నన్ను మాత్రం పంపించొద్దు స్వామి అనేసి అంటున్నాడనమాట. నా మీద ఒట్టేసి చెప్పు, నిజం చెప్పు, అబద్ధం ఆడకుండా నన్ను అక్కడికి పంపించొద్దు స్వామి అనేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. నిజం చెప్పు అనేసి అడుగుతున్నాడు. సత్యకారా ప్రభు నా ఫెలియతాదా, నన్ను అక్కడికి పంపొద్దే. సహర్షదే తుమి జత కరావతారా తాదాయి దాసాయి బాతో మారా. నువ్వు నీ సహపార్షదులతో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా అవతరిస్తూ ఉంటావో అక్కడ నేను నీ దాసుడు నవ్వుగాక అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాడనమాట. సో ఇక్కడే ఆపేద్దాం, టైం అయిపోయింది. మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. మురారి గుప్తుడు చెప్పేటటువంటి ప్రేయర్స్ చాలా బాగున్నాయి కదా, నిజంగానే సాక్షాత్ రాముడే కళ్ళ ముందరికి వచ్చేసాడు అసలు. అసలు స్వామి నిజంగా పొద్దునే చదువుకున్నాం భాగవతంలో, పరమశివుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడైనా ఆయన ఏ విధంగా భక్తులని కరుణిస్తున్నారో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. అంటే మనకి వీళ్ళు సాక్ష్యాలను ఇప్పిస్తున్నారు. అందుకే మీరేమి అంటే మీరు చేసేదేమీ తప్పు చేయట్లేదు, మీరు కరెక్ట్ పద్ధతిలోనే ఉన్నారు, కొంచెం గట్టిగా పట్టుకోండి మీరు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి అని చెప్తున్నారు అనమాట మనకి. వాళ్ళ పట్టుకుని వాళ్ళ మనసులో తను ఏ రూపంలో ఉన్నాడో వాళ్ళకి అదే రూపంలో సాక్షాత్కరిస్తున్నాడు. సో రేపు కంటిన్యూ చేసుకుందాము. సో ఫ్రైడే సాటర్డే కూడా క్లాస్ పెట్టుకుందాము, జాయిన్ అవ్వండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ రేపు సాయంత్రము మురారి గుప్తుడు ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. మురారి గుప్తుడి తర్వాత హరిదాస్ ఠాకూర్ని కూడా పిలుస్తారు.